అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు నేను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ డీజీపీ గారు శ్రీ తిరుమలరావు ఐపీఎస్ సార్కి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ సత్యసాయి జిల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒక జిల్లా. అది ఒకవైపున ఆధ్యాత్మికంగా, మరొక వైపున హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే మన లేపాక్షి నంది, ఇంకొక వైపు సంస్కృతి సాంప్రదాయాలు ధర్మవరం. సో ఈ విధంగా ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి విశేషాలు ఈ జిల్లాలో ఉండటం, ఈ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ అందించడానికి, ఫెయిర్ పోలీసింగ్ చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా ప్రజలు మరియు అధికారులందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సాధారణంగా మనం ఒక్క రోజులో నిర్ణయం తీసుకునేది కాదు. ఫస్ట్ జిల్లా గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఏ ఒక సబ్ డివిజన్ కూడా ఇంకో సబ్ డివిజన్తో సంబంధం ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అనిపిస్తున్నాయి. ఒకవైపు కొంచెం ఫ్యాక్షన్, ఒకవైపు కమ్యూనల్ ఇష్యూస్, తర్వాత ప్లెయిన్ అంటే పుట్టపర్తి చాలా ప్రశాంతంగా ఉండడం. సో ఇట్లా ఒకే రకమైన పోలీసింగ్ ఇక్కడ చేయడానికి కుదరకపోవచ్చు అన్ని సబ్ డివిజన్లో. సో అక్కడున్న పరిస్థితులను బట్టి నీడ్ బేస్డ్ పోలీసింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకు అనిపించింది. తర్వాత క్రైమ్ పరంగా చూస్తే అనాలిసిస్, గతంలో మర్డర్స్ ఎక్కువగా నమోదైనాయి. పోయిన సంవత్సరం కొంచెం మర్డర్స్ తగ్గుముఖం పెట్టింది. అయితే రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉన్నది. అట్లాగే సింపుల్ హర్ట్స్ అంటే బాడీలో అఫెన్సెస్ అంటాం, అవి కూడా ఎక్కువగా నమోదైనట్టుగా రికార్డు చెబుతుంది. సో వీటన్నిటిని పరిశీలించి ఎందువలన ఆ రకమైనటువంటి నేరాలు జరుగుతున్నాయో వాటిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కాబట్టి కొన్ని రకాలైనటువంటి సంస్థలు, వ్యవస్థలు, వింగ్స్ అట్లాంటి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అండ్ రోడ్ సేఫ్టీ మెకానిజం, అట్లాగే రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఇలాంటివి చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావడానికి అందరి యొక్క సహకారంతో నేను ముందుకెళ్తాను.